హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి 5:09కి లెగిచాను అనమాట. ఇంకా చూడండి మంచిగానే ఉంది. ఇగోండి నైటే గ్యాస్ పొయ్యి బండ అంతా క్లీన్ చేసి ముగ్గులేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ పొద్దున్నే కుదరదని చెప్పేసి ఇగోండి ఇంకా రైస్ పోసుకుంటున్నాను చెట్లో. మా అబ్బాయికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా బియ్యం పోసుకొని వాటర్ పోసి కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. కడిగేసి ఇంకా ఎసరు పోసుకుంటున్నాను. ఇక గ్యాస్ పొయ్యి మీద పెట్టి ఇంకా స్టవ్ వెలిగిస్తున్నాను అనమాట. రైస్ ఉడుకుతుంది. ఇంక ఈలోపు నేను ముగ్గు పెట్టుకుందామని బయటకు వచ్చాను ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా ఊడ్చేసాను, తుడిచేసాను. ఇంకా ముగ్గది పెట్టుకుంటున్నాను అనమాట. అన్నం ఉడికేలోపు ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇలా చిన్న పనులు చేసుకుంటే త్వరగా మన పనులు అయిపోతాయి అన్నమాట. నాకు వచ్చిన ముగ్గు ఒకటి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోస్. ఇగోండి ఇంకా కర్రీలోకి, టిఫిన్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అవి కట్ చేసుకుంటున్నాను. ఈరోజు బెండకాయ కర్రీ అండ్ ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. బొంబాయి రవ్వ ఉప్మా, అందుకని ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి అవి కట్ చేసుకుంటున్నాను అన్నమాట. తెల్ల ఉప్మా అంటే మా చిన్నబాబుకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. పిల్లలు ఎవరు ఆ ఉప్మా తినరు, కానీ మా చిన్నబాబుకి ఎందుకనో చాలా ఇష్టం అనమాట ఆ ఉప్మా అంటే. తనకు చాలా నచ్చిద్ది, అందుకని ఆ ఉప్మా చేస్తున్నాను. మా వారికి, మా చిన్నబాబుకి ఇష్టం. ఇవన్నీ ఇంకా పోపు గింజలు అయిపోయినాయి, మా వారు తెచ్చారనమాట. ఇంకా అవన్నీ డబ్బాలో పోసుకుంటున్నాను అనమాట కట్ చేసి. వీళ్ళు మగవాళ్ళని సరుకులు తెమ్మంటే ఫ్రెండ్స్ తాలింపు గింజలేమో తక్కువ తెచ్చారు, కారం ఏమో కేజీ తెచ్చారు. తాలింపు గింజలేమో పావు కిలో కూడా తేలేదు ఫ్రెండ్స్. కారం మాత్రం కేజీ తెచ్చారు. బెండకాయలు తెచ్చారు, కానీ 3/4 కేజీ బెండకాయలు తెమ్మంటే 3/4 కేజీ తెచ్చారు, కానీ అందులో అరకిలోనే బాగున్నాయి, పావు కిలో మాత్రం ముదిరిపోయినాయి అన్నమాట. ఈ మగవాళ్ళని సరుకులు తెమ్మంటే అన్నీ అడ్డదిడ్డాలుగా తెస్తారు, లేకపోతే అవి సగం పనికి రాకుండానే ఉంటాయి ఫ్రెండ్స్. మా వారిని కూరగాయలు తెమ్మంటే అలా తెచ్చారనమాట. ఇవన్నీ అన్నం కూడా ఉడుకుతుంది. మీ ఇంట్లో కూడా ఇలానే జరిగిందా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా? ఇవన్నీ ఇంకా ధూప్ స్టిక్ వెలిగించుకుంటున్నాను అనమాట. ఇది వెలిగించుకుంటే నా మైండ్ కొంచెం పొద్దున్నే ఫ్రెష్గాను ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే రోజు వెలిగించుకుంటున్నాను అనమాట. చికాగ్గా ఏమి ఉండదు, లేకపోతే ఒక్కొక్కసారి అది వెలిగించకపోతే చిరాగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇది వెలిగించుకొని ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, కిచెన్లో మీరు కూడా తప్పకుండా వెలిగించుకోండి. మంచి స్మెల్కి బ్రెయిన్ కొంచెం రిలీఫ్గా ఉండిద్ది. ఇగోండి బెండకాయలు అనమాట, మా వారు తెచ్చినవి కట్ చేస్తున్నాను. 3/4 కేజీకి 1/2 కేజీయే బాగున్నాయి ఫ్రెండ్స్, మిగతా అన్నీ ముదిరిపోయినాయి అనమాట. ఇంక ఇవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. 5కి లెగిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మా అబ్బాయికి 6:30 కదా. ఈలోపు నాకు టైం సరిపోతుంది అనమాట. ఇవన్నీ కట్ చేసుకొని అన్నం, కూర, టిఫిన్ అవి చేయడానికి టైం సరిపోతుంది, ఎక్కువ టైం పట్టదులేండి. మీరు ఎన్ని గంటలకు లెగుస్తారు ఫ్రెండ్స్? నాకు టైం కామెంట్ చేయండి, మీరు ఎన్ని గంటలకి లెగుస్తారో ఫ్రెండ్స్. ఆడపిల్లలకి తల్లి మంచి బుద్ధులు అన్నీ నచ్చ చెప్పాలన్నమాట. మగపిల్లలకి మాత్రం తండ్రి చెప్పాలన్నమాట. ప్రతి విషయం షేర్ చేయాలి తండ్రి. నైట్ మా వారు చెప్తుంటే నాకు కూడా అర్థమైందనమాట. మంచి చెడు అనేది ఆడపిల్లలకి తల్లి చెప్పాలి, మగపిల్లలకి తండ్రి చెప్పాలన్నమాట. వాళ్ళకి నైట్ పడుకున్నప్పుడు మంచి దేవుడు కథలు ఇవన్నీ చెప్పాలి. మీకు తెలియకపోతే ఫోన్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, వినండి. మధ్యాహ్నం పూట కొంతసేపు, లేకపోతే మీ వర్క్ చేసుకుంటే అయినా ఫోన్లో పెట్టుకొని వినండి కథలు. విని వాళ్ళకి నైట్ చెప్పండి. నైట్ చెప్తే వాళ్ళకి బ్రెయిన్లో ఫీడ్ అవుతాయి అన్నమాట. పగల కన్నా కూడా విని నిద్రపోతారు కదా, తెల్లారికి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, గుర్తుంటాయి అన్నమాట. మా వారు కూడా అందుకే మా పిల్లలకి నైట్ చెప్తారనమాట కూర్చోబెట్టి. మీ గోల్స్ ఏంటి, మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు, ఇవన్నీ రాసి ఒక పేపర్లో రాసి గోడకు అంటించుకోండి. వైట్ పేపర్లో రాసి
మన కంటికి కనిపించేలాగా అంటించుకోవాలి ఫ్రెండ్స్. అవి మన గోల్స్ అనేవి వైట్ పేపర్లో రాసి అంటించుకుంటే ఎప్పుడు అవి మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం మర్చిపోవన్నమాట. అది అవ్వడానికి మనం ట్రై చేస్తూ ఉంటామన్నమాట. మా వారు చెప్పారు మా పిల్లలకి, నేను అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి నేర్పించండి. ఒక 5-6 గోల్స్ అన్నమాట. వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు అనేది ఒక 5-6 రాసుకొని పేపర్లో గోడకు అంటించుకోవాలి. ఎదురుగా ఎప్పుడు మన కంటికి కనిపించేటట్టుగా అంటించుకుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, పిల్లలు మర్చిపోరు. అది అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి మంచి మంచి దేవుడి కథలు అవి చెప్పాలి నైట్ పూట. అవి అలానే బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. నిద్రపోయేటప్పుడు పిల్లలకి ఓంకారం తెలుసు కదండి, శివుడిది ఓంకారం, అది పెట్టండి, చక్కగా నిద్రపోతారు. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా ప్రశాంతంగా ఉండిద్ది అన్నమాట. నేను ఇదే చేస్తాను ఫ్రెండ్స్. నైట్ వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఓంకారం మంత్రం పెడతాను టీవీలో, చక్కగా నిద్రపోతారు అనమాట పిల్లలు. అది వింటే మైండ్ కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట పిల్లలకి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఫోన్లోనే చూస్తాను ఫ్రెండ్స్. అప్పుడే కదా వాళ్ళ మైండ్ కొంచెం ఫ్రెష్గా రిలీఫ్గా ఉండిద్ది. తెల్లారి వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. పొద్దున్నే లేపి చదివించండి, చదివినవన్నీ గుర్తుంటాయి అన్నమాట. పిల్లల్ని వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు, చదువుకుంటున్నారని వదిలేయకుండా వాళ్ళ హోంవర్క్లు ఏం రాస్తున్నారు, వాళ్ళ డైరీలో ఏం వర్క్ ఇస్తున్నారు అనేది కంపల్సరీగా మీరు చెక్ చేయండి. వాళ్ళు రాస్తారులే చదువుతారులే అని వదిలేయమాకండి. వాళ్ళు ఏం రాస్తున్నారు, ఏం చదువుతున్నారు అనేది కంపల్సరీగా డైలీ మీరు చెక్ చేయండి. ఏంటంటే ఎన్నో లక్షలు ఫీజులు కట్టి మనం చదివిస్తున్నాము, వాళ్ళని అలా వదిలేస్తే ఎలా ఫ్రెండ్స్? అందుకని తప్పకుండా డైలీ మీరు వాళ్ళ వర్క్లన్నీ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఏం చదువుతున్నారు ఏంటి అనేది తప్పకుండా మర్చిపోకుండా పిల్లల మీద శ్రద్ధ పెట్టండి అన్నమాట. నైట్ ఇలా ఓంకారం వినటం వల్ల ఫ్రెండ్స్ వాళ్ళకి మంచి మంచి అలవాట్లు, మంచి బుద్ధులు వస్తాయి అన్నమాట. అందుకనే తప్పకుండా వినిపించండి. వినకపోతే రావా అంటారేమో ఫ్రెండ్స్, వస్తే రావని నేను అనను, కానీ కొంచెం ఇంకా వాళ్ళ మైండ్ ఫ్రెష్గా రిలీఫ్గా ఉండిద్ది అన్నమాట. అదొక పవర్ఫుల్ మంత్రం అన్నమాట. అందుకనే చెప్తున్నాను అనమాట. మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. వాళ్ళు అలాంటివి పెట్టి నిద్రపుచ్చండి అనమాట. ఫోన్లు మాత్రం దయచేసి నైట్ టైం ఫోన్లు ఇవ్వకండి నిద్రపోయేటప్పుడు. పిల్లలకి ఇంకా అదే అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా ఇటువైపు ఉప్మా చేస్తున్నాను, అటువైపు బెండకాయ ఫ్రై వేగుతుందన్నమాట. బెండకాయలు వేగినాయి ఫ్రెండ్స్, ఇంకా కారం వేసి కలుపుతున్నాను. ఇటువైపు ఉప్మా రవ్వ చేస్తున్నాను. రవ్వ కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇందులో పాలు పోసైనా వండుకోవచ్చు అనమాట. రవ్వని సిమ్లో పెట్టాను, స్టవ్ సిమ్లో పెట్టా, రవ్వ ఫ్రై అవుతూ ఉందన్నమాట. ఇలా ఫ్రై అయితే వాటర్ పోసి ఉడికేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండిద్ది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుండిద్ది అనమాట ఫ్రై చేసి వండితే. ఇవన్నీ గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసుకోండి, మీ రుచికి సరిపడా సాల్ట్. ఇక ఉండలు కట్టదు ఫ్రెండ్స్, టేస్ట్ కూడా బాగా వస్తుంది. మీకు కావాలనుకుంటే ఇంకా ఇందులో వాటర్ కొంచెం తగ్గించి పాలు పోసుకొని వండుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుండిద్ది. ఈరోజు మాదైతే బొంబాయి రవ్వ ఉప్మా ఫ్రెండ్స్. మీరేం టిఫిన్ చేశారా కామెంట్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్. నా వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, సరి చేసుకుంటాను. ఇవన్నీ ఇంకా పాలు కాస్తున్నాను మా చిన్నబాబుకి. పొద్దున్నే చలిలో వెళ్తున్నాడు కదా అని చెప్పేసి కొంచెం వేడివేడిగా పాలు ఇస్తే మంచిది కదా, అంత చలిగా ఉండదు కదా అని చెప్పేసి పాలు కాస్తున్నాను అనమాట. టిఫిన్ కూడా స్కూల్లోనే తింటాడు ఫ్రెండ్స్, ఇంట్లో తిండు, టైం ఉండదు, అంత పొద్దున్నే తినలేం కదా అని చెప్పేసి. ఇవన్నీ ఇంకా బాక్స్ పెట్టేస్తున్నాను. ఉప్మా ఉడికిపోయింది కదా, వేడివేడి ఉప్మా బాక్స్లో పెట్టేస్తున్నాను. అన్నం పెట్టాను, ఇవన్నీ బెండకాయ కూర కూడా పెట్టేసాను అనమాట బాక్స్లో. తను ఇలా ఫ్రెష్ అవుతున్నాడు. ఇంత పొద్దున్నే పాపం లెగిచి వెళ్ళలేకపోతున్నాడు ఫ్రెండ్స్. ఇంత లెగిచి వెళ్ళాలంటే పాపం తనకి దగ్గు వస్తుంది బాగా.
స్వెటర్ కొనిచ్చాను, స్వెటర్ వేసుకుంటున్నాడులే. కానీ ఇంత చలిలో వెళ్ళాలంటే జలుబు దగ్గు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాం, ఇంకా 3 నెలలు కష్టపడితే కానీ ఇంక 10th క్లాస్ అయిపోయిద్ది, స్కూల్ అయిపోయి ఇంకా కాలేజీకి వెళ్తాడు ఫ్రెండ్స్. ఇదిగోండి పాలు కాగినవి, ఇంకా కప్లో పోసేస్తున్నాను. ఇదిగోండి బెండకాయ ఫ్రై బాబుకి పెట్టంగా ఇది మిగిలిందనమాట. ఇది పెద్ద బాబుకి సరిపోతుంది. 1 కిలో బెండకాయలు వండితే వాళ్ళిద్దరికీ సరిపోయింది ఫ్రెండ్స్. మాకు వేరే కర్రీ చేసుకోవాలి. ఇంకా పాలు కప్లో పోసేస్తున్నాను. మా వారు ఇంక అంతలో వేడి వాటర్ ఇవ్వమన్నారు. ఇంక అందుకని గిన్నెలో నీళ్లు పోసి పెట్టాను, కాగుతున్నాయి. ఇలా పాలు కప్పులో పోస్తున్నాను అనమాట బాబుకి ఇద్దామని. ఏమిటో ఫ్రెండ్స్, ఇలా 5కి లేచి పనులన్నీ చేసి బాక్స్ కట్టి పంపిస్తాను. 6:30కి కాసేపు ఫోన్ చూస్తాను ఫ్రెండ్స్. అప్పుడే మా వారు చూసి తిడతారనమాట. అప్పటిదాకా మనం చేసిన పని అంతా వేస్ట్, ఫోన్ చూడగానే తిడతారనమాట. ఇదిగోండి ఇంకా ర్యాపిడో కూడా వచ్చింది, పాలు తాగేసి వెళ్ళిపోతున్నాడు మా అబ్బాయి. 6:30 అయింది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి 6:30కి, ఒక్కొక్కసారి 7:15కి అలా వెళ్తాడనమాట. ఇంకా ఓటీపీ అది చెప్తే ర్యాపిడో అబ్బాయి తీసుకొని వెళ్తున్నాడు. తను పంపించి లోపలికి వచ్చాను. ఇదిగోండి చూడండి టైం ఎంత అయిందో. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్, పూజ చేసుకోవాలి కదా. తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను, పూజ చేసుకున్నాను. ఇదిగోండి బెండకాయ కూర ఇంకా బాండీలో అయిందా, కొంచెమే ఉంది కదా, అది తీసి గిన్నెలో పెట్టుకొని నేను ఇందులో వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ఇవన్నీ వంకాయలు కట్ చేసుకున్నాను, టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇందులో ఎండు చేపలు వేసి వండుకుంటే చాలా బాగుండిద్ది కదా ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇవన్నీ ఇంకా స్టవ్ మీద వేసాను, కర్రీ ఉడుకుతుంది. ఈ కర్రీ మన ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్ ఎలా వండాలో. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెప్పండి. కర్రీ ఉడుకుతుంది. ఇవన్నీ ఇంకా రెడీ అయిపోయిందనమాట కర్రీ. ఇంకా గిన్నెలు అవి కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. సాయంత్రం పూట ఈ చలికి చల్లగా ఉంటున్నాయి కదా నీళ్ళు, ఇంకా సాయంత్రం పూట కడగలేకపోతున్నాను. ఇంకా అందుకని చెప్పి పొద్దున పూటే కడుక్కుంటున్నాను అనమాట గిన్నెలన్నీ. ఈ చలికి అసలుకి నీళ్ళల్లో చేతులు పెట్టాలంటే చల్లగా ఉంటున్నాయి. ఇంకా అందుకని పొద్దున పూట అయితే ఎండగా ఉండిద్ది కదా, అంత చల్లగా ఉండవు అని చెప్పేసి పొద్దున పూట కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ చలికి సాయంత్రం సన్నీళ్ళతో స్నానం చేయాలన్నా కానీ చలిగా ఉంటుంది. ఇంకా వేడి వాటర్తోనే స్నానం చేస్తున్నాను, లేకపోతే అసలు నేను చన్నీళ్ళే పోసుకుంటాను ఫ్రెండ్స్. చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే ఎక్కువ త్వరగా ముసలోళ్ళు అవ్వరంట ఫ్రెండ్స్. మీకు తెలుసా ఈ విషయం? నేను ఎక్కువగా చన్నీళ్ళతోనే చేస్తాను. ఇంకా మరీ ఏదైనా జలుబు చేసినా బాగోపోతేనే వేడి నీళ్ళతో చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మొన్న బాగోని కాడి నుంచి వేడి నీళ్ళతో చేస్తున్నాను. మా వారు కూడా ఇంకా వేడి నీళ్ళతోనే చేయమంటున్నాడు. ఇంక హీటర్ పెట్టుకొని స్నానం చేస్తాం ఫ్రెండ్స్. ఇంక మా పెద్ద బాబు లేచి రెడీ అవుతున్నాడు అనమాట. తను కూడా 9కి వెళ్ళిపోతాడులేండి. తను కూడా లేచి రెడీ అవుతున్నాడు. ఇంక అంట్లనే కడిగేసి తనకు బాక్స్ పెట్టిస్తాను, వెళ్ళిపోతాడు. తర్వాత ఇంక నేను బట్టలు ఉతుక్కొని నేను కూడా అన్నం తినేస్తాను. ఇక మిక్సీ లేదు కదా ఫ్రెండ్స్, పిండి వేయట్లేదు. ఇంకా అట్టు పిండి కొనుక్కొచ్చుకొని వేసుకుంటున్నాము. ఇంకా నేను కూడా టిఫిన్ తినేసేసి బట్టలు ఉతుక్కొని టిఫిన్ తినేసేసి ఇంకేమన్నా పనులు ఉంటే చేసుకొని మధ్యాహ్నం కొంతసేపు రిలాక్స్ అవుతాను. మళ్ళీ ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటం, ఎడిటింగ్ చేసుకోవటం. ఇంకా సాయంత్రం ఇంక ఈ పూటే అంట్లు కడిగేసాను కాబట్టి ఇంకా సాయంత్రం అంట్లు ఏమి ఉండవు అంతగా. ఇంకా మళ్ళీ సాయంత్రం అన్నం కూర వండుకోవటం, బట్టలు మడతేసుకోవటం, ఇల్లు చిమ్ముకోవటం ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇంకా ఖాళీ సింక్ అనమాట, శుభ్రంగా తోముకున్నాను అంట్లన్నీ, సింక్ కూడా కడిగేసుకున్నాను. ఇవన్నీ అంట్లు కడిగినవన్నీ.
ఇంకా సాయంత్రం మళ్ళీ కాస్త వేడి వేడి కాఫీ నోట్లో పోసుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.